ఇక్కడ ఎవరో ఒకరు బ్రదర్ ప్రసంగం చేస్తున్నప్పుడు కూడా చాలా ఛాతీలో నొప్పితో మీరు కూర్చొని ఉన్నారు. ఇప్పుడు కూడా మీకు ఒకవేళ నేను లాస్ట్లోనే చేయాలనుకున్నా కానీ మరలా ప్రభు ప్రేరేపిస్తున్న విషయము వాని ఇప్పుడే పిలిచి ప్రేయర్ చేయమని. అటువంటి బాధతో ఎవరైనా ఉంటే త్వరగా వేదిక మీదకి రండి. ఛాతీలో నొప్పితో, ఇంకా చాలా నొప్పిని మీరు అనుభవించారు. ఇప్పుడు కొంచెం మీకు పర్వాలేదు, కానీ ఆ నొప్పి ఉంది, చివరి వరకు నేను ఉండగలుగుతానా అని మీరు ఇక్కడ ఉన్నారు. మీరు త్వరగా వస్తే మీ గురించి నేను ఇప్పుడే ప్రార్థన చేస్తాను, మీరు స్వస్థతను పొందుతారు. మీరు చాలా నొప్పితో కూర్చొని ఉన్నారు అయ్యగారు ప్రసంగం చేస్తున్నప్పుడు, అవునా? అవునమ్మా. ఇప్పుడు కూడా చివరి వరకు నేను ఉండగలుగుతానని ఆలోచించారా? ఆలోచించానమ్మా. ఎంత అక్షరాలు కరెక్ట్ చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడే మీరు స్వస్థత పొందుతారని నమ్ముతున్నారా? మీ చేతులు కింద ఉంచండి, ప్రక్కన ఉంచండి. ఫాదర్, ఇన్ జీసస్ నేమ్, Lord, I rebuke his pain. Leave him in Jesus name. Hallelujah. Lord, touch and heal him, Master. Touch and heal him, Lord. Heal him, Lord. ఆయన గుండెను ముట్టి స్వస్థపరచండి ప్రభువా. ఇప్పుడు ఇక్కడ రండి, ఇక్కడ చూడండి, ఈయనకు ఎంత చెమటలు కారుతుందో. ఇక్కడ ముందు రండి. ఆయన శరీరంలో ఆయన ఛాతి అంత మొత్తం చెమటలు. మీకు ఇప్పుడు ఎలా ఉంది? బాగుందమ్మా, తగ్గిందమ్మా కొద్దిగా. చప్పట్లు కొట్టి దేవుని కనపడతాం. కొద్దిగా తగ్గిందమ్మ. బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని కనపడతాం. రాగల రానేనా ప్రార్థన అలా అమ్మగారు ప్రార్థన ఎంతో బాధపడి అలా నడుచుకుని ఇచ్చిందమ్మ. ఇంత ప్రార్థన ఎంత అన్నమ్మా, కొద్దిగా తగ్గిందమ్మా. తగ్గిందంటున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, స్టేజ్లో నేను నిలబడినప్పుడు ప్రభు నాకు ఎలా బయలుపరుస్తారనే రహస్యం నేను మీకు చెప్పాను. కానీ దానికి ముందు ఇంకొక మాట నేను మాట్లాడకుండా ప్రభు నన్ను ఆపి ఇప్పుడే ఆయనను పిలువు, ఛాతీలో బాగా నొప్పితో బాధతో ఉన్నాడని. నేను ఎంత మాత్రం ఎవరు రాగమో ఏంటి నేను పిలిచాను, రావట్లేదని చూశాను. ఆయన మెల్లగా నడిచి వచ్చారు. ఆయన కొరకు కనిపెట్టినాం. అప్పుడు కొద్దిగా అయింది, అప్పుడే బాగా చెమటలు కారింది, కొంచెం పర్వాలేదన్నా. నేను అన్నాను మెసేజ్ అయిపోయే లోపం మీరు పూర్తిగా స్వస్థత. ఇప్పుడు మన ఆయన సాక్ష్యం విందాం. రాగానే చాలా బాధతో వచ్చాను అమ్మగారు, బాధతో వచ్చాను. ఈ చెవు పోటు, చెవు లాగేయడం, మెడ లాగేయడం, కడుపులోపు ఇప్పుడు ఇవన్నీ ఈ మొత్తం ఈ ఫాల్ట్ చెవులంతా, సాతిలోపు ఇవన్నీ ఇప్పుడు ఏమి లేవు అమ్మగారు, ఏమి లేవు. అది చప్పట్లు కొట్టి ప్రభుని కనపడతాం. పరిపూర్ణమైన స్వస్థత. నాకెంతో ఆనందంగా ఉందా. ఎన్ని స్వస్థతలు కదా, చల్లగా వచ్చింది నడుమండి. అప్పుడు నేను నాకు ఏం లేదు, చల్లగా ఆయన నడుములో వచ్చిందంటండి. అన్ని బాధలు పోయింది అంటున్నారు. దేవునికి మహిమ పరుద్దామా. ఎంతో ఆనందంగా ఉంది అమ్మగారు. వెళ్ళిపోయి మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనమును మనం చూడబోతున్నాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లును కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండెను. వాన కురిసెను, 25లో రాయబడి ఉంది. వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడును గనుక అది పడలేదు అని రాయబడి ఉంది. ఇది మనకు తెలుసు. నేను ఈరోజు సమయం గురించి మాట్లాడడం లేదు. కానీ ఇక్కడ రాయబడిన మాట మనం చూసినట్లయితే యేసు మాటను మనం చాలాసార్లు మీరు ధ్యానించి ఉంటారు, చదివి ఉంటారు. ఇక్కడ యేసు చెప్పుచున్న మాటను మనం గమనిస్తే ఆయన అంటున్నాడు, కాబట్టి ఈ నా మాటలు విని. ఏ మాటలు అయితే ఇటు 7వ అధ్యాయంలో ఉన్న ఈ మాటల గురించి మనం చూస్తున్నాం. అయితే యేసు ఏ మాట గురించి చెప్పుతున్నాడంటే ఒక్క మాట కాదు, 5వ అధ్యాయము నుండి 7వ అధ్యాయం వరకు చివరిగా ఉన్న ఈ వాక్యము వరకు కూడా కొండ ప్రసంగము గురించి మనం చూస్తున్నాం. ఆ కొండ ప్రసంగము ఈ రోజుల్లో నాకు తెలిసి దానిలో నుండి ఎన్నో ప్రసంగాలు మనం ఏం చేయవచ్చు, మాట్లాడవచ్చు. మన జీవితానికి కొండ ప్రసంగంలో ఉన్న వాటిని మనం కైకొనినట్లయితే మన జీవితంలో అన్ని ఆజ్ఞను పాటించినట్టు అని కొన్నిసార్లు నేను చెప్తూ ఉంటాను.
అయితే యేసు ఏమంటున్నాడు, ఈ నా మాటలు విని, మొదట ఏమంటున్నాడు, ఈ మాటలను విని లేదా చదివి వాటి చొప్పున చెయ్యు ప్రతివాడు. వినడం మాత్రం కాదు, దాని ప్రకారం ఎవరి చేస్తున్నారో వారి యొక్క జీవితం. అక్కడ రాయబడి ఉంది, ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉన్నది. అక్కడ తర్వాత రాయబడిన మాట, వాన కురిసెను, వరదలొచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడును గనుక అది పడలేదు అని చూస్తున్నాం. ఈ రీతిగా దేవుని మాటను విని దాని ప్రకారం జీవించినప్పుడు ఏం జరుగును అని పాత నిబంధనలో కూడా ఒక మంచి వాగ్దానంను మనం చూస్తున్నాం. నిర్గమకాండం 15వ అధ్యాయము 20వ వచనంలో ఇజ్రాయేలు ప్రజలు ప్రయాణంను ముగించుకొని వారి మారా అనే చోటుకు చేరినప్పుడు అక్కడ దేవుడు వారితో మాట్లాడుతూ ఈ రీతిగా అంటున్నాడు, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని, ఇక్కడ కూడా ఏమనుంది, శ్రద్ధగా విని, తర్వాత రాయబడి ఉంది, ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలు అన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తులకు కలుగ చేసిన రోగములో ఏదియో మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని అంటున్నాడు. హల్లెలూయా. ఈ మాటను ఈరోజు నేను మరలా ధ్యానించడం జరిగింది. ఈ నిర్గమకాండంలో ఇజ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడినప్పుడు వారికి ధర్మశాస్త్రము కానీ న్యాయ విధులు కానీ ఇవ్వబడలేదు. ఎప్పుడు ఇంకా కనీసం 10 ఆజ్ఞలు 10 కమాండ్మెంట్స్ కూడా ఇవ్వబడలేదు. అయితే దేవుడు దేని గురించి అంటున్నాడు, ఒకవేళ ఈరోజు ఇది చదువుతున్నప్పుడు పాత నిబంధనను చదువుతున్న వారు, పాత నిబంధనను ప్రసంగిస్తున్న వారు, ఒకవేళ ఇక్కడ రాయబడిన మాట ధర్మశాస్త్రములన్నిటిని గురించి రాయబడి ఉందా, లేకపోతే తర్వాత మోషేకి ఇవ్వబడిన కట్టడల గురించి ఉందా, ఈ రోజు మనం అవన్నీ పాటించాలని అడుగుచున్నారా? అయితే క్రొత్త నిబంధనలో ఉన్న మనము, అయితే పాత నిబంధనలో ఉన్న ధర్మశాస్త్రంలో ఉన్న కొన్నిటిని మనము తప్పకుండా పాటించాలి. కానీ ఈ ఒక వాక్యంలో మనం చూసినట్లయితే అక్కడ మోషే చెప్పిన, అంటే ఏ దేవుడు చెప్పిన మాటలో ఒక్కటి నాకు చాలా హృదయంలో నచ్చిన మాట. అక్కడ రాయబడి ఉంది, ఆయన దృష్టికి, ఆయన వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి. ఎవరి దృష్టికి అండి? కానీ మనము ఎప్పుడు మన దృష్టికి ఏది న్యాయం అని చేస్తున్నామో అప్పుడే పొరపాటు వస్తుందండి. ఎందుకు నష్టంలో వస్తుంది, ఎందుకు కష్టంలో వస్తుంది, ఎందుకు వేదనలు, ఎందుకు శ్రమలు అంటే దేవుడు చెప్పినది మీరు అక్షరాలు పాటిస్తే, 100కి 100% మీరు పాటిస్తే వాక్యంలో చెప్పబడిన మాట ఎంత మాత్రం అబద్ధము కాదు. కొన్నిసార్లు చాలామందికి దేవుడు చాలా గిఫ్ట్ ఇచ్చి ఉన్నాడు, ప్రవచన గిఫ్ట్. ఇప్పుడు జడ్సనాయ్ గారికి ఉంది, నాకు కూడా ఉంది. కొన్నిసార్లు ఎంత గొప్ప ప్రవక్త అయినా సరే, నా గురించైనా నేను చెప్తున్నాను, ఎప్పుడు మానవ ఒక తలంపులు దేవుని యొక్క ప్రవచనముతో కలిసిపోతుందో అప్పుడే ప్రవచనాలు తప్పైపోతుంది. కానీ మనం అనుకుంటాం కొన్నిసార్లు, ఎందుకు దేవుడు మాట్లాడాడు కదా, కానీ మన ఆలోచనలో వస్తున్న మీ థాట్స్లో, మీ మనస్సులో మనలో 3 రకమైన ఆత్మ ఉండవచ్చు. ఒకటి, అందరిలో మానవులో ఉన్నది మనుష్య ఆత్మ, మ్యాన్ స్పిరిట్ అని ఉంది. రెండవదిగా మన శరీరంలో నివాసం చేయడానికి దేవుడు మన శరీరంను ఎలా రూపించాడంటే దేవుని ఆత్మ నివాసం చేయడానికే. కానీ ఈ శరీరంలో ఎప్పుడు దురాత్మ వచ్చి నివాసం చేస్తాడో అప్పుడే రాయబడి ఉంది, దొంగతనము హత్య నాశనం చేయుటకే వచ్చును కానీ మరి దేనికి రాలేదు. ఎప్పుడు చాలా మందిని ఇప్పుడు 2 రోజులుగా మీరు చూస్తున్నారు. అంటే అన్ని రోగాలకు కారణం దయ్యము కాదండి. ఇంకొకటి, అన్ని రోగాలకు కారణము పాపము కాదు. పాపం ఒక కారణం, దయ్యము ఇంకొక కారణం. కానీ ఇంకా చాలా రకమైన కారణాలు ఉంది. ఈరోజు ఉన్న ప్రకృతి సంబంధంగా ఒకవేళ నీళ్ళు గురించి చూస్తే, మీరు త్రాగుచున్న నీళ్లు చూడండి ఎలా ఉంది. మనం త్రాగుచున్న నీరు నుండి, మనం పీలుస్తున్న గాలిలో నుండి, మనం తింటున్న ఆహారంలో నుండి అన్నిట్లో ఏముంది? కలుషితం ఉంది. ఇంకొకటి,
ప్రకృతి సంబంధమైన నియమములను మనం పాటించకుండా ఉన్నప్పుడు, అంటే మనం ఒక రోజుకు 8 గంటల సేపు నిద్రపోవాలనేది మన రాత్రిని పగలుగా చేసుకొని రాత్రి అంతా మేలుకోగా ఉన్నప్పుడు తప్పకుండా బీపీ వస్తుంది. ఇంకా తినడానికి ఎక్కువ తిన్నప్పుడు షుగర్ వస్తుంది. ఇంకా చెప్పాలంటే తల్లిదండ్రుల యొద్ద నుండి వస్తున్న జెనెటికల్ డిసార్డర్స్ అనేది నాకు వచ్చింది. జెనెటికల్ డిసార్డర్స్ నేను ఎప్పుడు మా నాన్నతో మా అమ్మతో అంటాను, తరతరాలుగా వారు అనుభవించిన వేదనలు నాకు చాలా చిన్న వయసులోనే వచ్చింది. నేను ఎప్పుడు అంటాను, నాకు పెళ్ళికి ఇంకా వారు ఇచ్చిన కట్నం అని చెప్పాలంటే ఇవన్నీ అని అంటూ ఉంటాను కొన్నిసార్లు జోకుగా. అయితే ఈరోజు ఒకవేళ చూస్తే ఇక్కడ ఈయన చెప్పుచున్న మాట నేను చెప్పిన మాట ప్రకారము, అంటే ఈరోజు మనం మనస్సుకు కాదు, కానీ మనం ప్రతిదీ చేస్తున్నప్పుడు ఇది దేవుని దృష్టికి అంగీకారమా? ఇది ఈజ్ ఇట్ గుడ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్? వాక్యంలో రాయబడిన మాట, మీరు మనస్సు మార్చుకొని రూపాంతరము పొందుడి. అంటే ఆ మనసు ఎలా మారాలంటే రోమాపత్రిక 12:1-3 వరకు మీరు చదివి చూస్తే, ఈరోజు అది నా ప్రసంగం కాదు, దానిలో చాలా చాలా ప్రసంగాలు నేను చేసి ఉన్నాను. అయితే మన మనస్సు మారి ఎలా మారాలంటే దేవుని దృష్టికి అంగీకారమైనది అని అక్కడ కూడా రాయబడి ఉంది. దేవునికి చిత్తమేదో, దేవునికి ఇష్టమేదో, దేవుని పరిపూర్ణమైన చిత్తమేదో తెలుసుకొని మీరు రూపాంతరం పొందుడి అని రాయబడి ఉంది. అయితే ఇక్కడ రాయబడిన ఈ నిర్గమకాండలో ఉన్న మాట పాత నిబంధనలో రాయబడిన అన్ని ధర్మశాస్త్రములు కాదు. దాని గురించి ఒకవేళ క్రొత్త నిబంధనలో మనం చూసినట్లయితే కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో నుండి మనం చదివి చూసినట్లయితే, పూర్తిగా కూడా చదవాలి కానీ ఇప్పుడు నాకు టైం లేదు, కానీ 14వ వచనం 15వ వచనంలో చూసినట్లయితే అక్కడ రాయబడి ఉంది, దేవుడు రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద వ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధముల అన్నిటినీ క్షమించి అని ఉంది. ఇంకా 15 కూడా చూస్తే, ఆయనతో పాటు మిమ్మును చేసేదను, ఇంకా ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవముగా వారిని పట్టి తెచ్చి బహాటముగా వేడుకకు సిగ్గుపరిచినది. చాలా పెద్ద టాపిక్. క్లుప్తంగా చెప్పాలంటే వ్రాత ఏమిటి? మోషేతో దేవుడు చెప్పాడు ఫస్ట్ ధర్మశాస్త్రమును, అంటే 10 ఆజ్ఞల గురించి నేను చెప్పడం లేదు. దేవుని యొద్ద నుండి ఆయన పొందుకున్న అనేక కట్టడలు, నియమములు, దీని తర్వాత ఉన్న వాక్యములన్నీ మనం చదివి చూస్తే, ఒకవేళ పాత నిబంధనలలో చాలా విషయం ఉంది. అది తినకూడదు, ఇది తినకూడదు, అది ధరించకూడదు, ఇది ధరించకూడదు, అది కరెక్టు, ఇది కరెక్టు, మీ గిన్నెలు ఎలా కడగాలి, ఎలా శుభ్రము, ఆచారములు, పద్ధతులు, ఇవన్నీ శరీర సంబంధమైనది. ఇప్పుడు నేనేమంటాను, మీ వరకు ఏమి ధరించడం కరెక్ట్ అనుకుంటారో అది ధరించండి, మీ మనస్సాక్షిని బాధపరచకుండా. మీ వరకు ఏమి తినడం కరెక్ట్ అంటున్నారో మీరు తినండి. తింటున్నవారు, పౌలు అంటున్నాడు, తింటున్నవారు దేవుని మహిమపరుస్తున్నారు, తినకుండా ఉంటున్న వారు కూడా దేవుని మహిమపరుస్తున్నారు. మీరు ఏది చేసినా దేవుని మహిమపరిచి మీ వరకు కరెక్ట్ అని మీకు తోచినప్పుడు అది మీ వరకే ఉండనియండి. నేను కూడా ఫస్ట్ ప్రసంగించడానికి ప్రారంభించిన దినంలో మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అంటే ఈ ప్రాంతం మాత్రం, తమిళనాడు మాత్రం చుట్టూ వచ్చాను. అప్పుడు నేను అనుకుంటాను, ఇలా ధరించడం తప్పు, అలా ఉండడం తప్పు, ఇది చేయకపోతే తప్పు, అది చేయకపోతే తప్పు. నేను కూడా చాలా నియమములు నిజంగా పాటించానని చెప్పాలి. తర్వాత అనుకుంటా, షూ వేసుకోకూడదు, చెప్పులు వేసుకోకూడదు, అది తప్పు, ఇది తప్పు. అంటే మిమ్మల్ని అందరినీ చెప్పులు వేసుకొని చర్చికి వెళ్ళమని నేను ఇప్పుడు చెప్పట్లేదు, కానీ కొన్ని సంవత్సరాల క్రితము యూరోపియన్ కంట్రీస్కు నేను వాక్య పరిచర్య చేయడానికి వెళ్ళిన. అక్కడ ఒక దేశంలో వాక్య పరిచర్య, జర్మన్ దేశంలో ఆ రోజు ప్రయాణం చేసి నేను అయ్యగారు 3 గంటల సేపు ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ ట్రైన్ 200 కిలోమీటర్ స్పీడ్ కన్నా ఎక్కువ పోయే ట్రైన్లో పోయి 600 కిలోమీటర్ పోయి పరిచర్య చేయడానికి పోయిన. భయంకరమైన చలి, -13 డిగ్రీ చలి. ఆ రోజు
అక్కడ పోయినప్పుడు మీరు నన్ను చూస్తే అసలు పట్టరు. ఎందుకంటే నా కళ్ళు మాత్రమే బయట కనబడుతుంది. ఫుల్ ముక్కు నుండి ఇంకా నా చేయి కూడా అలా ఫ్రీజ్ అయిపోయింది. అప్పుడప్పుడే పాస్ట్ వెళ్ళిపోయి ఫస్ట్ నాకు ఒక ఉల్లన్ గ్లౌజ్, దానిపైన ఇంకేంటి లెదర్ గ్లౌజ్ అన్ని కొని ఇచ్చారు. దాంతోనే వణుకుడుతూ పోయాను. అక్కడ పోయి ఒక మంచి, అక్కడ మనకి ఎప్పుడు ఎలా ఏసీ కూలర్ ఉంటుందో అక్కడంతా హీటర్ ఉంటుంది. ఆ హీటర్ రూమ్లో చీర మార్చుకున్నాను. అయినా కాల్లో ఏముంది, షూ ఉంది. షూ ఎక్కడ దాకా ఉంటుంది తెలుసా? మోకాలు వరకు ఉంటుంది, లెదర్ షూ, లోపల ఉల్. నిన్ను పిలిచారు ప్రసంగం చేయడానికి. ఇండియా అలవాటు ప్రకారం నా షూ విప్పడానికి పోయాను. అయితే నా ప్రక్కన కూర్చున్న పాస్టర్ అడిగా, సిస్టర్ వాట్ ఆర్ యూ డూయింగ్, మీరు ఏం చేస్తున్నారని అడిగాను. నేను పాస్టర్ ఐమ్ రిమూవింగ్ మై షూస్, నా షూస్ విప్పుతున్నాను అన్నాను. వెంటనే వారు అన్నారు, ధారాళంగా విప్పండి, కానీ మీరు అక్కడ పోయి ఆ మార్బుల్లో 3 hours మీరు నిలబడి, లేదా గంట సేపు మీరు నిలబడి మీరు కిందికి వచ్చేసరికి మీ కాల్లో ఉన్న రక్తము అంత గడ్డ కట్టిపోతుంది. ఆయన అన్నాడు ఇంగ్లీష్లో, వీ హ్యావ్ టు అంప్యూట్ యువర్ ఫుట్ బై 1 hour. ఒక గంట సేపు నిలబడి వస్తే మీ కాళ్ళను మేము తీసివేయవలసి వస్తుంది. అలా అవసరం ఉంటే మీరు షూ విప్పి వెళ్ళండి. ఆ రోజు భయముతో ఆ షూతో పోయి నేను నిలబడ్డాను. ఆ రోజు అక్కడ వచ్చిన దేవుని సన్నిధి, అక్కడ ఉన్న కొద్ది మందిలో అందరికీ స్వస్థత, విడుదల, అభిషేకంను పొందడం చూసి నేను అనుకున్నాను, దేవుడు పరిస్థితిని, ఇప్పుడు మీరు చెప్పండి, షూ ముఖ్యమా, నా కాళ్ళు ముఖ్యమా? కాళ్ళే ముఖ్యం, కాళ్ళే ముఖ్యం. అయితే ఇప్పుడు ఇది ఇవాళ నా మెసేజ్లో లేదు, అయినా చెప్తున్నాను. మీ మనస్సుకు అక్కడ రాయబడి ఉంది, దేవుని దృష్టిలో మీరు చేస్తున్నది అంగీకారమా అని. దేవుని వెలుగులో నుండి మీరు పరీక్షించి మీ మనసులో కొంతైనా మనం చేస్తున్నది తప్పు, ఇది దేవుని దృష్టికి అంగీకారం కాదు అని చెప్తే వెంటనే ఆ స్వరానికి లోబడండి. లేదా రోజు రోజున ప్రభు మీతో ఇంకా మాట్లాడుతున్నప్పుడు ఏది తప్ప పాత నిబంధనలో రాయబడి ఉంది, ధర్మశాస్త్రం చేవ్రాతలో అంటే చేతుల్లో పుస్తకంలో రాసి, అంటే బుక్ అని కాదు, ఈ బుక్ కాదు, ఆ రోజుల్లో చేవ్రాతతో ఉన్న నిబంధనను దేవుడు అంటున్నాడు, ఒక రోజు వస్తుంది, ఇదిగో ధర్మశాస్త్రమును కాదు, వారి హృదయంలో నా కట్టడలను నిబంధనలను నేను రాసి ఉంచుతాను. ఇక్కడ అనేకులు మీరు ఉన్న, నాకు తెలిసి 99.9% ఇక్కడ క్రిస్టియన్సే మీరు ఉన్నారు. ఇప్పుడు నేనే మీకు చెప్తున్నాను, ఎవరో వచ్చి మీరు ఈ త్రోవలో నడువము, ఇది చెయ్యము, ఇది చెయ్యవద్దు అని నేర్పించవలసిన అవసరం లేదు. ఎక్కడ రాయబడి ఉందంట, వారి హృదయంలోనే నా ధర్మశాస్త్రమును నేను రాసి ఉంచుదను. ఇప్పుడు చూడండి, దేవుని సన్నిధిలో ఎదుగుచున్న దేవుని బిడ్డలు, లేదా వాక్యంను చదువుతున్న దేవుని బిడ్డలు, మీ హృదయంలో దేవుడిచ్చిన తన ఆత్మ ఉన్నట్లయితే, దురాత్మ గురించి నేను చెప్పట్లేదు, దురాత్మ ఉన్న వారి జీవితం అంతా వేరే రకంగా ఉంటుంది. నిజంగా పరిశుద్ధాత్మతో, లేదా మీరు యేసు నామంలో మీరు రక్షించబడి ఉంటే, యేసు రక్తంలో మీరు కడుగబడి ఉంటే, వాక్యంలో రాయబడి ఉంది, ఎవరెవరు విశ్వాసంలో యేసును అంగీకరించి ఉన్నారో వారు పరిశుద్ధాత్మ చేత ముద్రించబడి ఉన్నారు అని. దే ఆర్ సీల్డ్ అంటు ద డే ఆఫ్ రిడెంప్షన్ అని రాయబడి ఉంది. మీలో ఉన్న పరిశుద్ధాత్మ ముద్రను బట్టి ఆయన మీకు బోధిస్తాడు. ఏం బోధిస్తాడంట? వాక్యంలో రాయబడి ఉంది, ఇదే త్రోవ, ఈ త్రోవలో నడువుము. ఒకసారి ఆలోచించండి, ఎంతో మంది మనం ఇక్కడ పాపంలో జీవించుచున్న వారు ఉన్నాము, లేదంటే త్రోవ తప్పిపోతున్న వారు ఉన్నాం. కానీ ఆ త్రోవలో కొంచెం అటు పోయేటప్పుడు మీ హృదయంలో పరిశుద్ధాత్మ మాట్లాడలేదా? మాట్లాడినా కూడా ఏం చేస్తున్నాము? ఏం కాదు, దాన్ని తృణీకరంగా ఆ త్రోవలో నుండి ఎడమ ప్రక్కనైనా, నా వాక్యంలో ఉంది, మీ కుడి ప్రక్కనైనా, నువ్వు ఎడమ ప్రక్కనైనా తిరిగినప్పుడు మీ వెనుక వినబడుచున్న ఒక స్వరము, నీ బోధకుని స్వరము కాదు, దేవుని స్వరము నీ చెవిలో వినబడుతుంది. ఇది తప్పు, ఇది తప్పు. ఆ తప్పు ఉన్న స్వరమును విని కూడా మనం తప్పడుగులు వేస్తున్నప్పుడు అన్నీ తప్పైపోతుంది, అన్నీ తప్పైపోతుంది. ఇప్పుడు ఈ స్పోర్ట్స్లో అంటారు ఫౌల్ అంటారు. ఫౌల్ అంటే ఏంటంటే, నేను చిన్నప్పటి నుండి నేను ఒక అథ్లెట్ అండి. స్కూల్ చదువుతున్నప్పుడు నా కాలేజ్ డేస్ వరకు కూడా అథ్లెట్ అంటే ఈ స్పోర్ట్స్లో ఈ
పందెంలో ఉండడము, దానిలో మాకు ట్రైనింగ్ ఇస్తారు. 100 మీటర్స్ రన్నింగ్లోను, 400 మీటర్స్ డాష్లో నేను పరిగెత్తాను డిస్ట్రిక్ట్ లెవెల్ వరకు. తమిళనాడులో, కర్ణాటకలో చాలా అథ్లెటిక్ పోటీలో 7 కాంపిటీషన్స్ ఉండే. 7 కాంపిటీషన్స్లో డిస్ట్రిక్ట్ లెవెల్ వరకు నేను, స్టేట్ లెవెల్ వరకు నేను అవార్డు తీసుకున్నాను. అంటే మాకు ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు వస్తారు. ఏం చేస్తారు తెలుసా, కరెక్ట్గా ఇప్పుడు సామాన్యంగా ఇప్పుడు ఉన్న స్కూల్స్లో పరిగెత్తడం ఎలాగైనా పరిగెత్తవచ్చు, కానీ కాంపిటీషన్స్లో ఎలా ఉంటుందంటే కరెక్ట్గా ట్రాక్, ఈ ముగ్గు ఉంటుంది కదా, అలా ఒక ముగ్గులాగా వేస్తారు. 7 పరిగెత్తే కరెక్ట్గా మాకున్న ఒక గ్రౌండ్ చుట్టూ తిరిగి రావాలంటే ఆ ట్రాక్లోనే పరిగెత్తాలి. ఒకరోజు నేను మర్చిపోలేని రోజు, మా ఒక డ్రిల్ మాస్టర్ చేతిలో పెద్ద ఒక స్టిక్ ఉంటుంది, బ్యాంబులో ఉన్నది ఒక కర్ర ఉంటుంది. ఒకరోజు పరిగెత్తున్నప్పుడు ఈ కాంపిటేటివ్ స్పిరిట్ ఉంటుంది. నేను ముందు పరిగెత్తున్నాను, నా వెనుక వస్తున్నవారు ఒకవేళ నన్ను దాటిపోతారేమో అని ఒక్క సెకండ్ ఇలా వెనుక తిరిగి చూశాను, నా ట్రాక్ తప్పైంది. ఏమైంది, నేను వెళ్ళుచిన ఆ మార్గము ఈ ట్రాక్ నుండి ఆ ట్రాప్. అప్పుడు విజిల్ సౌండ్, ప్రీతి కమ్ అవుట్. ఎందుకు నన్ను కమ్అవుట్ అంటున్నాడు, బయటికి రాయనందుకు అంటున్నాడు అని ఫస్ట్ చూశాను. అప్పుడు తెలిసింది నా ట్రాక్ నుండి ఇంకొకటి, ఆ ట్రాక్ నుండి బయటికి రాగానే అందరూ పరిగెత్తుకొని వెళ్ళిపోయారు. ఆయన చేతిలో ఉన్న ఒక పెద్ద స్టిక్తో ఆ మోకాళ్ళ క్రింద షూ ఉంటుంది, దానిలో ఒక్కటేసాడు. ఆ దెబ్బకు నేను అప్పటి నుండి తర్వాత ఎన్నో సంవత్సరాలు స్పోర్ట్స్లో ఉన్నాను, కానీ ఎప్పుడు తిరిగి చూడలేదండి. పాత నిబంధనలో, ఇప్పుడు పాత నిబంధన క్రొత్త నిబంధన చెప్తున్నాను. పాత నిబంధనలో ఒకసారి త్రోవ తప్పితే మా డ్రిల్ మాస్టర్ లాగా ఒక్కటేసేవారు. కానీ ఈ రోజుల్లో ఆ రీతిగా కొట్టే స్పోర్ట్స్ మాస్టర్స్ ఇప్పుడు లేదు. నేను చెప్తున్నది 1980s నేను 7th 8th క్లాస్ చదువుతున్నప్పుడు. కానీ తర్వాత మా కాలేజ్ డేస్ వచ్చిన తర్వాత, మేము కాలేజ్ వచ్చిన తర్వాత మమ్మల్ని ఎవరైనా కొడతారా? ఎవరు కొట్టారు? నేను కాలేజ్లో బ్యాడ్మింటన్లో ఉన్నాను. మాకు ఉన్న వాళ్ళంతా మాకు సాఫ్ట్గా చెప్పాలి, లేకపోతే నెక్స్ట్ డే మేము బాయ్కాట్ చేస్తాం, నేను ఆడను అని చెప్తాం. కానీ అదే రీతిగా ఈ రోజుల్లో క్రైస్తవ జీవితంలో ఉన్న మనల్ని దేవుడు అప్పుడప్పుడు కొట్టడం లేదు, తిట్టడం లేదు. మెల్లని స్వరం, నిన్నటి దినం నేను చెప్పిన రీతిగా ఏ సాఫ్ట్ వాయిస్ ఆఫ్ ద లార్డ్, మెల్లని స్వరముతో మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు వెళ్ళుచున్న త్రోవ తప్పు. ఒక అవకాశం ఇస్తాడు, రెండో అవకాశం ఇస్తాడు, ఇంకా అవకాశం. ఆయన మాట్లాడుతున్న స్వరమును వినకుండా మనం ఎప్పుడు త్రోవ తప్పిపోతున్నామో, కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఆయన స్వరమును మీరు గ్రహించలేరు, స్వరమును వినలేక హృదయమంతా మందమైపోవును. హల్లెలూయా. అయితే ఈరోజు చెప్తాం, ప్రభువా నాతో మాట్లాడండి, స్పీక్ టు మీ లార్డ్, నాతో మాట్లాడి. ఇక్కడ అదే ఇక్కడ రాయబడి ఉంది, యేసు మనుషుని చేవ్రాతతో ఉన్న వాటిని సిలువ మీద కొట్టి మనకు విరోధముగా ఉన్న ప్రతి కట్టడలను, ప్రతి నియమములను సిలువ మీద తీర్పు తీర్చాడు. కానీ ఈరోజు మనకున్న నియమం ఎక్కడ ఉందంటే మన హృదయంలో రాయబడి ఉంది. అయితే ఈరోజు ఉన్న వాక్య ప్రకారం ఆ రీతిగా దేవుని స్వరానికి లోబడి క్రొత్త నిబంధనలో యేసు ఇచ్చిన ఆ యొక్క వాక్యం అనుసారంగా మనం జీవిస్తే, ఆ కొండ ప్రసంగము కానీ సువార్త భాగంలో ఉన్న ఎన్నో ఉపమానములను కానీ అది అర్థం చేసుకొని మన జీవితంలో జీవించినట్లయితే మన జీవితం ఎలా ఉంటుంది? ఆయన అంటున్నాడు, బండ మీద కట్టబడిన ఒక ఇల్లు వలె ఉండును. ఆ బండ ఏమిటి? వాక్యంలో ఉంది. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం చివరి భాగంలో ఉన్న మాట రాయబడి ఉంది, ఆ బండ క్రీస్తే. ఎవరండి బండ? క్రీస్తే. అయితే దేవుని వాక్యానికి లోబడి ఉంటే మన జీవితం ఎవరి మీద కట్టబడి ఉంటుంది? ఎవరి మీద? క్రీస్తు మీద కట్టబడి ఉంటుందండి. అంటే ఏదైనా తుఫాను కానీ, ఏదైనా వరదలు కానీ, ఒకవేళ ఈరోజు తుఫాను వరదలు అంటే మన ఆకాశం నుండి కురుస్తున్న నీళ్లు కానీ తుఫాను కాదు. కానీ నిజంగా బైబిల్ గ్రంథంలో చూస్తే ఈ వాక్యం ఈ రోజు నేను ధ్యానిస్తున్నప్పుడు నాకు జ్ఞాపకానికి వచ్చినది నోవహు అండి. పాత నిబంధనలో మనం చూసినట్లయితే ఆదికాండం 6వ అధ్యాయంలో 6-7 అధ్యాయంలో, ఈరోజు పూర్తిగా మీకు చదవడానికి టైం ఉండదు, నేను కూడా పూర్తిగా చెప్పడం లేదు. ఈ
2 అధ్యాయం మనం చూసినట్లయితే ఒక మెల్లని స్వరము నోవాహుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు నోవాహుతో ఆయన మాట్లాడుతున్నాడు? అక్కడ రాయబడి ఉంది 6వ అధ్యాయం 8వ వచనంలో, నోవాహు యెహోవా దృష్టి అందు కృప పొందిన వాడాయెను అని రాయబడి ఉంది. ఎందుకు కృప పొందుకున్నాడు? 9వ వచనంలో రాయబడి ఉంది, నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను, నోవహు దేవునితో కూడా నడిచిన వాడు. ఇప్పుడు తన తరములో ఎందుకు రాయబడి ఉందంటే, ఇంకా మరీ నోవహు కాలంలో ఇజ్రాయెల్ ప్రజలు కాదు, నోవహు కాలంలో ధర్మశాస్త్రము కానీ నిబంధనలు కానీ కట్టడలను కానీ ఏమీయూ ఇవ్వబడలేదు. కానీ ఆ రోజుల్లో కూడా ఈ రోజు నేను చెప్పుతున్న రీతిగా ధర్మశాస్త్రం వారి హృదయంలో రాయబడి ఉండను. ఏది కరెక్ట్, ఏది తప్పు, ఏది చెడు అనేది వారికి ఆ రోజుల్లో తెలుసు. అందుకే రాయబడి ఉంది, వారి తరంలో, ఇన్ దేర్ జనరేషన్, వారి యొక్క తరంలో ఏది కరెక్ట్ అని వారి అందరికీ తెలుసు. నోవాహుతో దేవుడు మాట్లాడి ఏమంటున్నాడు? ఒక ఓడను కట్టమన్నాడు. చిన్న ఓడ కాదండి. ఈ మధ్య ఎక్కడో ఒక ప్రాంతంలో మీరు గూగుల్లో పోయి చూస్తే మీరు చూడవచ్చు, ఆ పిక్చర్స్ కూడా వేశారు. నోవహు ఆ యొక్క ఓడ ఎక్కడ ఆగిందో అది అక్కడ అలాగే ఉంది. అక్కడ ఒక పెద్ద ఓడ ఒక రూపము అక్కడ వారు త్రవ్వి కనిపెట్టారు. దాన్ని ఇప్పుడు గవర్నమెంట్ సీల్ చేశారు, ఎవరు పోయి చూడకుండా. ఈరోజు కూడా ఉంది అంటున్నారు. అయితే ఆ ఓడ ఇప్పుడు ఆలోచించి చూడండి, ఆ దుష్ట తరం మధ్య అయిన ఓడను కడుతున్నప్పుడు 1 రోజు కాదు, 2 రోజు కాదు, చాలా రోజు పట్టింది కట్టడం. రోజు ప్రజలు ఎగదాలి చేసి ఉంటారు కదా. వీనికేం పిచ్చి వచ్చిందా? కనీసం వర్షం కూడా లేదు. ఈ యొక్క ప్రాంతంలో పోయి, ఈ యొక్క ఎడారిలో పోయి ఇంత పెద్ద దోణి ఎందుకు కడుతున్నాడు? కానీ ఒక విషయం చెప్తున్నా, దేవుడు ఏ విషయంలో మీతో ఖచ్చితంగా మాట్లాడితే దానిపైన ఇంకొక మనుష్యుడు మీతో మాట్లాడడానికి అవకాశం ఇవ్వద్దండి. హల్లెలూయా. మీకు ఖచ్చితంగా నాతో మాట్లాడినది దేవుని స్వరము అని చెప్తే దానిలో నుండి అటైనా ఇంకొకరి సెకండ్ ఒపీనియన్ అడగడానికి వెళ్ళవలసిన అవసరము లేదు. హల్లెలూయా. ఒకసారి మాట్లాడి మీకు డౌట్ ఉంటే రెండోదిగా అడగండి, ప్రభువా మరల నేను చేయాలా? మా మినిస్ట్రీలో ఈ మధ్య బ్రదర్ చెప్పిన సాక్ష్యంను బట్టి దాదాపు 3 సంవత్సరాలు భయంకరమైన మరల అప్పు బాధలు, బిజినెస్ లాస్ వచ్చి బిజినెస్ అన్నీ ఆపివేసినాం. మా యొక్క ప్రేయర్ భవన్ కట్టడం కూడా ఆగిపోయింది. దాని గురించి నేను కూడా ఏం బాధపడలేదు. 2.5 years అలాగే ఉంది. అలాగే అనుకున్నాం, విడిచిపెట్టిన మనీ అయిపోయింది. మొన్న ఈస్టర్కు 3 రోజులు 4 రోజుల క్రితం నా ఇంట్లో ఉన్నప్పుడు ఒక దర్శనం నువ్వు చూశాను. నేను అనుకున్నాను, ఒకవేళ దాని గురించి నేను బాధపడ్డానేమో, అందుకే ఈ కళ వచ్చింది. నేను పట్టించుకోలేదు, నిజం చెప్పాలంటే పట్టించుకోలేదు. నెక్స్ట్ రోజు నా కూతురు హైదరాబాద్ కారుణ్య నుండి వచ్చింది. ఇంకా ఈస్టర్ రోజు నేను అక్కడ వరంగల్లో ఉన్న CBC చర్చ్లో నేను వాక్య పరిచర్య చేయాలి. సరే, ఎలాగైనా సెలవు దినం కదా అని నేను కుమార్తె 3 కార్లు బయలుదేరి హైదరాబాద్ నుండి వరంగల్కు వెళ్తున్న మార్గంలో నా కూతురు ఫ్లైట్లో వచ్చింది కాబట్టి మమ్మీ ఆకలిగా ఉంది. నేను కూడా రోజు పని మనిషి లేకుండా ఇల్లు పని అంతా చేసి చాలా అలసిపోయి మధ్యాహ్నం 3 అయింది. అక్కడ హోటల్స్ ఏం లేదు. అప్పుడు ఒక చిన్న షాప్లో, ఆ పేరుని బహిరంగంగా చెప్పకూడదు, సో ఆ షాప్లో మా పాప అనేది, మమ్మీ రండి ఏదైనా బర్గర్ పిజ్జాస్ ఉంది తిందాం. నేను ఈ బర్గర్ పిజ్జాస్ అసలే తినను, నాకు ఫుడ్ అలర్జీస్ చాలా ఉంటుంది. అయినా ఆకలిగా అన్నది, మమ్మీ దీనిలో ఏముండదు, దీనిలో చీజ్ ఉండదు, దీనిలో బటర్ ఉండదు, ఇది బాగుంటుంది, నాకు ప్రత్యేకంగా ఒక పీస్ కొని ఇచ్చారు పిల్లలు. ఆకలిగా ఉందని ఒక పీస్ తినేసాను. జస్ట్ 1.5 hour ఆలేరు నుండి ఇంటికి రావడం, జస్ట్ 1.5 hourలో నా కడుపు అంతా అలా వాసిపోయింది. నేను అనుకున్నాను, ఎప్పుడు నాకు ఇలా ఉండదు కదా అని అనుకొని ఇంటికి పోయాను. రాత్రి 10 గంటల 7:30కి ఇంటికి పోయి చేరినాం. రాత్రి 10 గంటల వరకు ఆ రోజు అయ్యగారు ఎక్కడో వేరెక్కడో ఊరికి వాక్య పరిచర్యకి వెళ్ళారు, తమిళనాడు వెళ్ళారు. అప్పుడు స్టార్ట్ అయింది. నేను అనుకుంటున్నాను 23 years తర్వాత అటువంటి వామిటింగ్స్తో పాటు విరోచనాలు 10 గంటలకు స్టార్ట్ అయింది. కంటిన్యూస్గా మరలా 11, 11:30, 12 అలాగే అన్కాన్షియస్ అయిపోయాను. బాత్రూంలో కూర్చుంటే నా కూతురు నా కొడుకు ఇద్దరు వచ్చి నన్ను అలా పడిపోయి బెడ్లో పడుకోబెట్టారు. నాకు మరణ భయం అస్సలే లేదు.
అది జడ్సన్ గారికి తెలుసు, చాలా మందికి తెలుసు. నాకు మరణ భయం. నేను ఎప్పుడంటే ఇప్పుడు కళ్ళు మూసుకొని ప్రభు రమ్మన్న సంతోషంగా వెళ్ళిపోతానని, ఎందుకంటే అంత ఉపద్రవములు శరీరంలో అనుభవించి ఉన్నాను. అయితే నేను అప్పుడు అలా కళ్ళు మూసుకొని నాకు మంచిగా తెలుస్తుంది, నా ఒక హార్ట్ బీట్ తక్కువైంది, నా యొక్క పల్స్ రేట్, నాకు మెడికల్గా చాలా విషయాలు తెలుసు. నా పల్స్ చూశాను, చాలా 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 తక్కువ. నాకు నార్మల్ బీపీఏ 130 140 ఉంటుంది. నేను అలా చూస్తున్నాను, నాకు చాలా ఫీబుల్. అప్పుడు అనుకున్నాను, అయ్యో ఈ గుడ్ ఫ్రైడే రోజు నేను మరణిస్తానేమో. నెక్స్ట్ డే ఆ రోజు నైట్ గుడ్ ఫ్రైడే రోజు ఉన్నాను. నాకు ఇంకా గుడ్ ఫ్రైడే రోజు నేను మరణిస్తానా? ఒకవైపు నిజంగా సంతోషమైంది, ఓ నేను కూడా గుడ్ ఫ్రైడే రోజు మరణిస్తానా అని. అలా అన్నప్పుడు అందరూ, నా పాప అప్పుడే నిద్రపోయింది. సడన్గా ప్రభు మాట్లాడడం ప్రారంభించాడు. సగ్గం అన్కాన్షియస్ స్టేజ్లో ఉన్నాను. ఆ ప్రేయర్ ఒక భవన్ చూశాను, మందిరం కాదండి, ప్రేయర్ భవన్. అప్పుడు ప్రభు అన్నాడు, ఎక్కడ చూసినా మందిరం కట్టబడుతుంది, నువ్వు నా మాటకు లోబడ్డం లేదు. ఎందుకు లోబడ్డం లేదు? నేను ఎలా చెప్పాలి ప్రజలతో, నేను ఎలా చేయాలి, నేను ఎందుకు చేయాలి అని ఇన్ని రోజులు ఉన్నావు, కానీ నీకు నేను ఇచ్చిన దర్శనము నువ్వు వినడం లేదని మరలా ఆ దర్శనంను చూపించాడు. అది తర్వాత రెండోసారి, మూడోసారి, మరలా ఈ మధ్య కూడా ఒకటి చూశాను. ఇంకా అయ్యగారికి కూడా దర్శనం చెప్పలేదు, చాలా స్పష్టంగా చూపించి ప్రభు అన్నాడు, నువ్వు ఇది కడతావు, అది సమస్త అన్య జనులకు, వాక్యంలో ఉంది, సమస్త అన్య జనులకు అది ప్రార్థన మందిరంగా. నాకు అందుకే మందిరం అని పేరు పెట్టకుండా ప్రార్థన భవనం, దేవునికి కట్టబోయే ఆ యొక్క ప్లేస్ మందిరం కాదు. ఎందుకు పార్లమెంట్ హౌస్ ఇవన్నిటిని భవనం అని పెద్ద పెద్ద బిల్డింగ్స్, అందుకు మా దేవునికి ఒక భవనం ఉండకూడదు. ఆమేన్. ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది డౌట్ పడతారు. ఒక్కసారి మీ హృదయంలో వచ్చిన తలంపునే దేవుడు మాట్లాడారంటే తప్పు మీరు చేస్తున్నారు. చాలా స్పష్టంగా మన వాక్యంలో చాలా చోటు చూడవచ్చు. ఒక్కసారి దేవుడు మాట్లాడి మీకు డౌట్ ఉంటే రెండోసారి మాట్లాడతాడు. రెండోసారి మాట్లాడి ఇంకా డౌట్ ఉంటే గిదియోన్ లాగా అడగండి, ప్రభువా ఇంకొకసారి కూడా నాతో మాట్లాడండి. ఇంకొక రకంగా కూడా ప్రభు మాట్లాడతాడు. మనం దేవుని స్వరమును విని దానికి మనం లోబడితే ఇక్కడ నోవాహుకు ఏ సందేహం లేదండి. ఎందుకు తెలుసా? ఆయన దేవునితో నడిచాడు కనుక. ఒక వ్యక్తి దేవునితో నడిచినప్పుడు, దేవునితో సహవాసం ఉన్నప్పుడు మీకు ఏమొస్తుందో తెలుసా? ధైర్యం అండి. ఏమొస్తుంది? ధైర్యము. హల్లెలూయా. ఈరోజు నేను కొన్నిసార్లు కొన్ని దేశాన్ని, కొన్నిసార్లు ఒంటరిగా వెళ్తాను, కొన్ని చోటు అలా. ఎంత అంటే నా లైఫ్లో ఇంట్లో ఉంటున్న రోజు చాలా తక్కువ. కొన్ని చోటుకు వెళ్తూ ఉంటాను, ఒంటరిగా ప్రయాణం చేస్తాను. యుఎస్ వెళ్ళాను, మొన్న ఇంకా లండన్ వెళ్ళాను, ఎన్నో చోటికి వెళ్ళాను. కానీ నా హృదయంలో అంటే దేవుని ఒక ప్లాన్ బట్టి పోయినప్పుడు ఎక్కడ కూడా ఆటంకం కానీ, ఎక్కడ కూడా నాకు ప్రాబ్లం కానీ రాలేదు. 23 kg సూట్ కేసు పట్టుకొని పోయి అనుకున్నాను, అయ్యో ఈ సూట్ కేసు ఎలా మోస్తాను. ఇప్పుడు మొన్న ఎవరో మామిడికాయ ఇచ్చారు, ఆ దానిలో మామిడికాయ 1.5 kg, అది పట్టుకొని వరంగల్ ఎక్కి అక్కడ దిగేటి లోపల చెయ్యి అంతా నాకు వాపు వచ్చింది. ఎంత 2 కిలో కూడా ఉండదు అది. కానీ నేను అనుకున్నాను 23 kgs. అక్కడ యూఎస్ఏలో మన ఇండియా లాగా పోర్టర్ ఎవరు ఉండరు. నేను అనుకున్నాను, ప్రభు నేను ఈ సూట్ కేస్ మోసి, అయ్యగారు అదే ఫస్ట్ ఎవరితో చెప్తున్నా, ఆమె అయిపోతుంది, ఎట్లా సూట్ కేసు మోస్తుందో, నాకు కూడా అది వచ్చిందేమో. అక్కడ పోయి నిలబడ్డాను. నా సూట్ కేసు అలా ఇమిగ్రేషన్ అని అయిపోయిపోతున్నా, నాది సూట్ కేసు అలా ఆరెంజ్ కలర్ సూట్ కేసు కనబడుతుంది. అలా నడుస్తూనే అనుకుంటున్నా, ఈ సూట్ కేసు ఈ ట్రాక్లో పోతుంది, ఇది ఇలా మోసి కింద పెట్టాలి, చాలా హైట్గా ఉంది. అలా నడిచిపోతున్నప్పుడు ఒక రెడ్ వస్త్రం వేసుకున్న చాలా హైట్ అయిన ఒక వ్యక్తి అక్కడ నిలబడి ఉన్నాడు. ఆయన వేరే చాలా బరువైన సూట్ కేసు, అంటే వాళ్ళు అక్కడ స్టాఫ్, వాళ్ళు మనకు చెయ్యరు, డబ్బు ఇచ్చినా చెయ్యరు. కానీ నేను పోయి నిలబడి అలా నిలబడుతున్నా. ఆయనకు తెలియదు అది నా సూట్ కేస్. నన్ను చూసి అడిగాడు, మ్యామ్ ఇస్ దట్ యువర్ సూట్ కేస్? అది మీ సూట్ కేసా అని అడిగాను. నన్ను అనుకున్నా ఈయనకి ఎలా తెలుసు. నేను ఎస్ మై సూట్ కేస్, ప్లీజ్ వెయిట్ అని చెప్పి ఆ సూట్ కేసుని తీసి ఇలా హ్యాండిల్ పెడితేనే నాకు తీయడం కష్టం. ఇలా హ్యాండిల్ తిప్పి ఆ హ్యాండిల్ను తీసి నా చేయికి, కమ్ ఆన్ క్యారీ ఆన్ మ్యామ్, బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే అన్నాడు. చెప్పులు కొట్టి దేవుని మహిమపడదామా? దేవుని ఉద్దేశం ప్రకారం, దేవుని చిత్త ప్రకారం మీరు ఏదైనా చేసి
లాస్ అయింది అంటే నేను ఒప్పుకోను. మీకు ప్రాబ్లం వచ్చింది అని చెప్తే అది తప్పు. దేవుని మీద మన నేరము ఒప్పకూడదు. అంటే దేవుడే మాట్లాడలేదు, మీ సొంత ఆత్మ, మీ మ్యాన్ స్పిరిట్ మీతో మాట్లాడింది. ఇక్కడ మనం చూస్తున్నాం నోవహు చేశాడు. ఏమొచ్చిందండి తర్వాత? సామాన్య వరద కాదు, సామాన్య తుఫాను కాదు, భయంకరమైన ఏంటి అగాధ జలములు, పైన ఆకాశములు మొత్తం కూలిపడింది. దేవుడు ఈ భూమిని ఆదిలో సృష్టించడానికి ముందు ఎలా భూమి అంతా 100% నీళ్ళు ఉంటునో అలా భూమి అంతా నీళ్లతో నిండిపోయింది. అటువంటి వరద కానీ అటువంటి తుఫాను కానీ ఈ రోజుల్లో మనం చూడడం లేదు. మొన్న మేము శ్రీశైలం పోయిన భయంకరమైన ఎండ 44-46 వరకు. నేను అయ్యగారు ఇద్దరు ప్రసంగం చేసి నేను మార్నింగ్ మీటింగ్కి శ్రీశైలం పైన కొండ ఎక్కి దిగుతున్నప్పుడు రోజు చూస్తుంటాను ఆ డ్యామ్ ఎండిపోయి ఉండడం. ఇంకా ఎలక్ట్రిసిటీ జనరేషన్ అక్కడ కూడా పోయి మేము చూసినాము. అక్కడ ఏం పని చేయడం లేదు, ఎలక్ట్రిసిటీ వాళ్ళకి పనే లేదు, ఎందుకంటే వాటర్ లేదు. కానీ 3వ రోజు నేను ఆ మీటింగ్కి మార్నింగ్ మీటింగ్ పోయి వచ్చాను. ఆ వేడికి శరీరంలో నా చేతుల్లో కొన్ని చోట్లంతా పొక్కు వచ్చింది, హీట్ బాయిల్స్ వచ్చింది. ఆ వేడి తట్టుకోలేక ఆ డ్రైవింగ్ చేస్తున్న ఆ బ్రదర్తో చెప్పాను, బ్రదర్ నేను తిరిగి వెళ్తాను, ఇప్పుడు వర్షం వస్తుంది అన్నాను. వెంటనే వారు అన్నారు, సిస్టర్ ఇప్పుడు ఏప్రిల్ నెల సిస్టర్, ఎక్కడండి వర్షం? నేను అన్నాను, చెప్పేసాను. నేను అన్నాను, ప్రభు ఏం జరుగుతుందో తెలియదు, త్వరగా ఈ డ్యామ్లో నీళ్ళు రావాలి, త్రాగడానికి నీళ్లు కావాలి అని చెప్తూ నెక్స్ట్ డే మేము గార్ల మీటింగ్కి నేను వెళ్ళిపోయాను. గార్ల మీటింగ్లో బహిరంగంగా ఆ రోజు దేవుడు ఇచ్చిన విశ్వాసం బట్టి నేను చెప్పాను, ఈ మీటింగ్ అయిపోయి ఈరోజు వర్షం వస్తుంది అని చెప్పాను. అప్పుడు కూడా భయంకర ఎండ. నేను అయ్యగారు అప్ అండ్ డౌన్ ప్రయాణం చేసినాం, గంటన్నర రోజు 3 గంటల సేపు ప్రయాణం చేసి మాట్లాడి అందరికీ ప్రేయర్ చేసి వచ్చేసరికి 3 గంటలు 2 గంటలు అయిపోయింది. ఇంటికి వచ్చేసరికి అలసిపోయి ఇంటికి వచ్చి చేరాను. హైదరాబాద్కి వెళ్ళాను శ్రీశైలం మీటింగ్ ముగించి వచ్చినప్పుడు. ఆ రోజు నేను నెక్స్ట్ డే మార్నింగ్ కోయంబత్తూరు మీటింగ్కి బయలుదేరాలండి. రాత్రి చెప్పాను ఈ రోజు వర్షం వస్తుంది. మా పని మనిషి అలా చూసింది, ఏంటి అమ్మగారు ఇలా చెప్తున్నారు. ఆ రోజు నైట్ నేను పడుకున్నప్పుడు ప్రేయర్ ముగించి పండుకున్నప్పుడు రాత్రి 2 గంటలు 3 o'clock చూడాలి. ఎవరో నా యొక్క హైదరాబాద్లో ఉన్న ఇంట్లో 6th floorలో అటు సైడ్ ఏముండదు, ఫుల్ శ్మశానం. అంటే ఈ ముస్లిమ్స్ వాళ్ళ సమాధి స్థలము ఎన్నో ఏకరాలకు ఉంది అది. ఇటు సైడ్ ప్రశాంతంగా మా ఇల్లు ఉంటుంది. నా గది ప్రత్యేకంగా ఫుల్ అద్దాలు అండి. ఎవరో అద్దాల్లో రాళ్ళు విసిరినట్టు నేను అనుకున్నాను, ఇంత హైట్కి ఎవరు రాళ్ళు విసురుతున్నారు. కన్ను తెరిచి చూశాను, ఏం తెలుసా, భయంకర వర్షం, అన్ని ఐస్ గడ్డలు పడినది, స్టోన్ లాగా. ఎందుకో నన్ను లేపడానికి. వర్షం అడిగినావు కదా, నేను కళ్ళు తెరిచి చూశాను. అస్సలు అలా బెడ్లో ఉన్నాను, ఆకాశం కనబడుతుంది. ఆకాశం అంతా బల్బులు వేసినట్లు అలా ఒక్క మెరుపు కాదు, ఆకాశమే అలా మెరుస్తుంది. ఆ రోజు పడిన వర్షం దాదాపు 2 hours పడినది. ఎప్పుడు కూడా హైదరాబాద్లో అటువంటి స్మెల్ రాలేదు. ఆ శ్మశానంలో లోపల వరకు నీళ్ళు పోయిందేమో, కంపు, భయంకరమైన కంపు. ఆ యొక్క బాడీస్ మీద కూడా పోయి నీళ్లు చేరిందేమో. ఆ రోజుకు ముందు రోజు అనుకున్నాను, ట్యాంక్ బండ్ దాటి వస్తున్నప్పుడు, ట్యాంక్ బండ్ దగ్గర మా ఇల్లు, నేను అనుకున్నాను ట్యాంక్ బండ్లో కూడా నీళ్లు తగ్గిపోయింది. మార్నింగ్ 6 గంటలకు ఫ్లైట్కి వెళ్తున్నాను, ప్రశాంతంగా అన్ని చెట్లు పడిపోయింది. ఆ ట్యాంక్ బండ్ దగ్గర పోతున్నప్పుడు ఆ డ్రైవర్ అన్నాడు, మేడం మీకు తెలుసా ఈ ట్యాంక్ బండ్ నిండిపోయింది. నేను అన్నాను, హల్లెలూయా. మీకు విశ్వాసం ఉంటే, మీతో దేవుడు ఉంటే. నేను ఎందుకు అంటున్నానంటే అప్పుడు నాకేం గుర్తొచ్చింది తెలుసా, నోవాహు కాలం గుర్తొచ్చింది. నేను అన్నాను, గంట సేపు కురిసిన వర్షానికి డ్యామ్ నిండిపోయింది, గంట సేపు కురిసిన వర్షానికి ఈ ట్యాంక్ బండ్ నిండిపోయింది. ఆ రోజుల్లో 40 రోజులు రాత్రి పగలు కురిసిన వర్షానికి ఏది నిండిపోయినా గమనించండి, నోవాహు కట్టిన ఓడ మాత్రం ఏమైపోలేదు, మునిగిపోలేదండి. ఒక్క చుక్క నీళ్ళైనా లోపలికి పోలేదు. ఎందుకు తెలుసా, దేవుడు చెప్పిన ప్రకారం ఆయన చేశాడు. ఈ కట్టలు అమర్చమన్నాడు, ఆ కట్టతోనే కర్రతోనే కట్టాడు. ఈ కీలు పూయమన్నాడు, ఆ కీలునే పూసాడు. ఆ డోర్ని ఆయన లోపల నుండి లాక్ చేయలేడు. ఆ డోర్ ఎవరు లాక్ చేశారు?
దేవుడే లాక్ చేశాడు. దేవుడు మీ యొక్క కుటుంబము బండ మీద కట్టబడినట్లయితే మీ ఇంటి లోపల ఏ తుఫాను రాకుండా బయట నుండి మిమ్మల్ని కాపాడే దేవుడు మీ చుట్టూ కావలి ఉంటాడండి. హల్లెలూయా. కానీ వాక్యంలో ఎక్కడ కూడా మీకు నింద రాదు, తుఫాను రాదు, మీకు సమస్యలు రాదు, మీకు ప్రాబ్లమ్స్ రాదని వాక్యంలో ఎక్కడ రాయబడలేదు. వాక్యంలో రాయబడి ఉంది తుఫాను వస్తుంది, తుఫాను వస్తుంది, నింద వస్తుంది, సమస్య వస్తుంది, ఆరోగ్య పరిస్థితి వస్తుంది. కానీ ఇవన్నిటి మధ్య మీరు నశించిపోకుండా మరల మిమ్మల్ని దేవుడు లేవనెత్తుతాడు. హల్లెలూయా. యోబు జీవితంలో మనం చూస్తున్నాము. యోబు జీవితంలో ఏమొచ్చింది? 10 మంది పిల్లలు అందరూ ఒకే ఇంట్లో ఉన్నారు. వచ్చింది ఒక గాలి, ఏమైంది? ఇల్లు కూలిపడింది, 10 మంది కూడా చనిపోయారు. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి. నాది ఈ బైబిల్ పోర్షన్ ఈరోజు ఉదయం కూడా యోబు గ్రంథంను నేను చదివాను. అక్కడ ఆయనకు తో ఉన్న స్నేహితులు కూడా ఆయనను నిందిస్తున్నాడు. నీ భయభక్తి ఏమిటి? దేవుని నువ్వు నమ్మినావు కదా, అలా చేసినావు కదా, ఇలా చేసినావు కదా, నింద. కానీ ఆ పరిస్థితిలో యోబుకు జవాబు లేదు. కానీ ఒక కరెక్ట్ టైం వచ్చింది, ఒక సమయం వచ్చింది. దేవుడు ప్రత్యక్షమై యోబుతో మాట్లాడుతున్నాడు. యోబు, నువ్వు నా వైపు చూడు. నేను నీ మీద నేరం మోపానా, నీ మీద నేను ఏదైనా చెప్పానా అని చెబుతూ, నువ్వు ఎందుకు వారి వీరి మాటలన్నీ చూస్తున్నావు? ఆకాశంను నేను సృజించాను, ఈ సముద్రమును నేను చేశాను, సముద్రానికి సరిహద్దును విశాలం నేను చేశాను, దాన్ని దాటకుండా నేనే ఆపివేశాను. అవన్నీ మాట్లాడినప్పుడు యోబు ఒక విశ్వాసం బలపడినది. ఈరోజు మీ జీవితము ఎంత మాత్రం దేవుని యొక్క దృష్టిలో మీరు నిందారహితుడై ఉన్నారు అంటే మీరు ఎవరి గురించి కానీ దేని గురించి కానీ మీరు కలవరపడవలసిన అవసరం లేదండి. ఒకవేళ ఇప్పుడు తుఫాను కొడుతుందేమో, ఇప్పుడు తుఫాను ఉందేమో మీ కుటుంబంలో, ఒకవేళ వరదలో మీరు ఉన్నారేమో, అయినా కూడా ఓపిక పట్టండి. కొంతసేపు మీకు మంచి కాలము తప్పకుండా మిమ్మల్ని వెతుక్కొని వస్తుంది. హల్లెలూయా. మా కుటుంబంలో మేము ఈ రీతిగా ఎన్నో అనుభవించినాం. ప్రత్యేకంగా నేను శరీరంలో, మానసికంగా ఇంకా చాలా రకమైన సమస్యలు వస్తూనే వస్తుంది. కానీ ఎప్పుడు కృంగిపోతానో దేవుడు నన్ను బలపరుస్తాడు. దర్శనం ద్వారా, స్వప్నము ద్వారా, వాక్ ద్వారా, ఏదైనా ఒక ఫోన్ కాల్ ద్వారా నేను అప్పుడే అనుకుంటాను, అబ్బా నేను ఇంకా పరిచర్య చేయలేను అనుకుంటాను. ఆ రోజు ఎవరైనా కాల్ చేస్తారు, అమ్మగారు నిన్నటి దినం మీరు మీటింగ్కి వచ్చారు, మీ ప్రార్థన ద్వారా నేను స్వస్థతను పొందాను, మీ ప్రార్థన ద్వారా నేను విడుదలను పొందాను. ఇప్పుడు కొన్ని రోజుల క్రితం చాలా కృంగిపోయి, ప్రభువా నాకు ఈ బలహీనంలో ఇవన్నిటి మధ్య నేను సేవ చేయాలా, ఇంకా నేను రెస్ట్ తీసుకోవాలేమో అనుకున్నాను. ఆ రోజు ఓమాన్ నుండి ఒక కాల్ వచ్చింది. ఆడు అన్నాడు, సిస్టర్ ఇక్కడ ఏ చర్చ్ లేదు సిస్టర్, నేను చర్చ్కు వెళ్ళలేని చోటు ఉన్నాను, కానీ నిద్ర పట్టక రాత్రి యూట్యూబ్లో నేను వెతకడం ప్రారంభించాను, మీ ఫేస్ కనపడంగానే ఇది ఏంటో ఒక సిస్టర్ ఉన్నారు అని చెప్పి, అన్యుడు కరుణాకర్ ఆయన పేరు, ఆయన ఏం చేశాడు, అది యూట్యూబ్లో చూడడం మొదలుపెట్టాడు. ఇది 2 సంవత్సరాల క్రితం జరిగిందంట. ఆ రోజు చూడడానికి మొదలుపెట్టిన వ్యక్తి 1 సంవత్సరం అంతా యూట్యూబ్లో ఉన్న మెసేజ్నే చూడడం ప్రారంభించాడు. రక్షించబడ్డాడు, దేవునికి హృదయాన్ని సమర్పించాడు. ఆ రాత్రి కాలం ఓమాన్ టైం వేరే కాబట్టి ఫోన్ చేశాడు, సిస్టర్ మీరు ప్రీతా జడ్సన్, ఎవరో మా స్టాఫ్ ఇచ్చినట్టు ఉంది నంబర్, సిస్టర్తో తప్పకుండా మాట్లాడాలని అడిగిండంట. నేనన్నాను చెప్పండి బ్రదర్. ఆయన అన్నాడు, మేడం మీ మెసేజ్ని యూట్యూబ్లో చూసినాం, మీ మెసేజ్ విని విని వినియే నేను దేవునిలో బలపడ్డాను. ఇప్పుడు బైబుల్ నేను 2 సార్లు చదివి ముగించాను. మీరే నాకు పాస్టర్, మీరే నాకు అమ్మ, మీరే నాకు ఇవాంజలిస్ట్, మీరు నాకు అన్ని, కాబట్టి నా 10వ భాగం నా కానుకంతా మీకే పంపిస్తానని చెప్పి వెంటనే బ్యాంక్ ట్రాన్స్ఫర్లో పంపించారు. నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు సరి అయిన మార్గంలో ఉన్నప్పుడు దేవుడు ఎప్పుడు కూడా మిమ్మల్ని విడవడండి, విడవడు. ఇప్పుడు ఒకవేళ దుఃఖం చూస్తున్నారేమో, మీ కుటుంబం మీద వరద కొడుతుందేమో, తుఫాన్ ఉందేమో, అప్పుల బాధ ఉందేమో, నింద ఉందేమో, శ్రమ ఉందేమో, కానీ దేవుని దృష్టిలో మీరు ఆయనకు అంగీకారంగా మీరు జీవిస్తూ ఉన్నారా?
దేని మీరు కలవడపడకుండా కనిపెట్టండి. యువర్ డే ఈజ్ కమింగ్. మీ రోజులు వస్తుంది. ఈ రోజే కావచ్చు, రేపే కావచ్చు. దేవుడు మీకు సమీపంగా ఎక్కడ ఉన్నాడు తెలుసా? నీ ద్వారం వద్ద నిలబడి ఉన్నాడు. నోవహును లోపల పంపించిన దేవుడు నోవహును బయటికి తీయడానికి సంవత్సరం పట్టిందండి. వరద 40 రోజే, కానీ వరద ప్రభావం అయిపోవడానికి 1 year కన్నా ఎక్కువైంది. నెక్స్ట్ బర్త్డేకే ఆ డోర్ తెరవబడినది, నోవహు బర్త్డే. మీ జీవితంలో కూడా మన లైఫ్ కరెక్ట్గా ఉందా? దేవుని స్వరం నేను వింటున్నానా, లేదా నా ఇష్ట ప్రకారం నేను జీవిస్తున్నాను? అయితే లేకపోతే మొన్న నేను చెప్పిన రీతిగా సరిదిద్దుబాటు చేసుకొని చెప్పండి, ప్రభువా నీ వాక్యానుసారంగా నేను జీవిస్తాను, నీ స్వరానికి లోబడతాను, నీ దర్శనానికి నేను లోబడతాను అని చెప్పండి. తప్పకుండా మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం, ఘనమైన కార్యం చేసి తగిన కాలంలో మిమ్మల్ని హెచ్చించును. ఆమేన్. చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దాం. ఎవరో ఒకరు మీ యొక్క నడుము అంటే మీ యొక్క వీపులో, నిన్నటి దినం చెప్పాను, మీ స్పాండిలైటిస్ నర్వ్ అంటే మీ యొక్క మెదడు నుండి కింద వరకు వస్తున్న మీ యొక్క నడుము ఎముక వెన్నుపూసలో మీరు బాధతో వచ్చారు. ఫస్ట్ పర్సన్ ఈ క్రౌడ్లో రామరా సిస్టర్. ఇప్పుడు నేను ప్రార్థన చేయడానికి ముందే మీ యొక్క నడుములో ఏదో అలా పారినట్టు నొప్పి వస్తుంది. మీకు అలా నొప్పి ఉందా? మొత్తం కాలంతా లాగేస్తుంది, నిలబడలేని స్థితిలో ఉంటాను బాగా. అసలు అందుకని వచ్చాను ఈరోజు. నిన్న మా అత్తయ్య వచ్చి చెప్పారండి స్వస్థతలు కలుగుతాయంటే. అప్పుడే సంవత్సరం నుంచి బాధపడతారండి. సంవత్సరం పై నుండి బాధపడుతున్నారు. ఇప్పుడు నేను చేతులు ఉంచుతాను, మీకు మీరు స్వస్థత పొందుతారని నమ్ముతారా? జీసస్, ఐ రిబ్యూక్ దిస్ నర్వస్ ప్రాబ్లమ్, హీల్ లార్డ్. ఓ, అదేమైంది? డాక్టర్ గారు క్యాన్సర్ అని అన్నారండి. దేవుణ్ణి నమ్ముకున్నానండి. చూడండి, దవడ భాగం అన్నప్పుడు కొందరు వచ్చారు, ఈయనకి దవడ భాగంలో క్యాన్సర్ ఉందండి. ఆ క్యాన్సర్ పుండు బయట కనబడుతుంది. మూసుకోండి. లార్డ్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ రిబ్యూక్ దిస్ క్యాన్సర్ స్పిరిట్, లీవ్ హిమ్ ఇన్ జీసస్ నేమ్. రెండవ రోజు సభలో ప్రభు చేస్తున్న అద్భుతాలు బట్టి లార్డ్ హీల్ హిమ్ లార్డ్. నిన్నటికి రోజు చాలా పర్వాలేదు, తగ్గిందా లేదా? చప్పట్లు కొట్టి దేవుడిని కనపడతామండి. క్యాన్సర్ గడ్డను ముట్టిన దేవునికి చప్పట్లు కొట్టి దేవుడిని కనపడతాం. నిన్న చాలా వాపు ఉండే, దానిలో చీమ కూడా ఉండే. ఇప్పుడు ఏం మార్పు మీకు తెలుస్తుంది? దేవుడు పరిచాడండి, దేవుడు స్వచ్ఛపరిచారండి. నిన్నటికి ఈ రోజు మీకు ఏం మార్పు ఉంది? ఏం ఫోటో అయ్యి లేదండి, నిన్న ఫోటో అది ఉందండి. చాలా భారంగా ఉందండి, ఒళ్ళంతా నొప్పులుగా ఉండి చాలా భారంగా ఉందండి, చాలా ఇదిగా ఉందండి. ఇంకా కొంచెం కళ్ళు మూయండి. ఈరోజు పోటు లేదంటున్నారు, కానీ ఆ గాయము కూడా, ఆ క్యాన్సర్ గాయం కూడా స్వస్థతను పొందాలి. లార్డ్ జీసస్ హీల్ హిమ్ లార్డ్. చప్పట్లు కొట్టి దేవుడిని కనపడతాం. దేవునికి మహిమ కలుగును గాక. విపరీతమైన కడుపులో నొప్పి, ఎడమ భాగంలో, కడుపులో ఎడమ భాగంలో భయంకరమైన నొప్పితో వచ్చిన ఎవరో ఒక సహోదరి, మీ కంటియో క్యాన్సర్ ట్యూమర్ ఏదో ఉంది మీ కడుపులో, ప్రభు ముట్టి స్వస్థపరుస్తాడు. మీరు ముందుకు రావచ్చు. అమ్మ, నీకేం జరిగింది? ఎప్పటి నుంచో ఇక్కడ డొక్కలో నొప్పి వస్తుందండి. చిన్నపిల్లలు కన్నప్పుడు డొక్కలోకి గట్లు ఉన్నాయమ్మా. 3 నెలలకు ఆపరేషన్ చేయించుకోవాలి అన్నారు. మామూలుగా నేను నుంచున్నాను అంతే. మా పిల్లల్ని నిద్రపోయింది, భుజం మీద వేసుకొని నుంచున్నాను. ఏదో శక్తి నా మీదకి వచ్చినట్టు అనిపించి అసలు ఏం జరిగిందో తెలియదు, పడిపోయాను. ఇప్పుడు మీకు ఏం జరిగింది? ఎందుకు అలా భయముతో కేక వేసుకొని వచ్చి మీరు నన్ను పట్టుకోవడానికి వచ్చారు? ఏం అనుభవించారు? నాకు స్వస్థత కలిగిందని నేను నమ్ముతున్నానండి. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు విడుదల, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు స్వస్థత. గడ్డలు కరిగిపోతుంది, విరిగిపోయిన ఎముకలు కూడా స్వస్థత కలి. ఫాదర్ లార్డ్ టచ్ యువర్ మాస్టర్ ఇన్ జీసస్ నేమ్. నాకు నైట్ నిద్ర పడ్డక తలపోటు వచ్చేస్తుందండి. ఏదైనా ప్రార్థన మానేసిన వల్లే కదా నాకు ఈ తలపోటు అని వస్తున్నాయని సన్నిధి మానకుండా వచ్చాను. నాకు తలపోటు తగ్గించాను కదా, ప్రార్థన చేసుకున్నాను. తలపోటు ఏమీ లేదండి. ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ వచ్చినప్పుడు కూడా తలపోటుతో వచ్చినావా? కానీ దేవుని అభిషేకం నీ మీద వచ్చింది. వచ్చిందండి, చల్లని గాలి తగిలింది. చల్లని గాలి తగిలిందంట. హల్లెలూయా. ఇప్పుడు దేవుని అభిషేకం పొందుకున్నావా? పొందుకున్నాను.
థ్యాంక్ యూ ఫాదర్. టచ్ లార్డ్. నేను ఎప్పటి నుంచో పరిశుద్ధాత్మ పొందుకోవాలని ఎంతో ఆశతో ఉన్నాను. కానీ ఇప్పుడు దేవుడు నన్ను చాలా ముట్టి ఒక వేడిలాంటి ఒక అగ్ని నన్ను తాకగా నేను పడిపోయాను. మీరు ఒక పరిశుద్ధాత్మ అనుభవం మీరు పొందుకున్నారు, కానీ మీ లైఫ్ ఎలా అని నేను చెప్తాను. మీ గురించి ప్రభు ఈ రీతిగా బయలుపరుస్తూ ఉన్నాడు. మీరు ఒకవైపు పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టారు, ఇంకొక వైపు నీ జీవితంలో నింద, అనవసరమైన మాటలు అన్ని పడి, ఇంకా కొన్ని సమస్యలను బట్టి కూడా నీ చాలా రోజులు దేవుని సన్నిధిలో మీరు కృంగిపోయారు. ఎందుకు ప్రభువా నాకు ఈ శ్రమ, ఎందుకు ఈ నింద, నేనెందుకు పరిశుద్ధాత్మను పరిశుద్ధాత్మ పొందకుండా ఉండడానికి మీరే చాలా కారణాలు ఇన్ని రోజులు చెప్పుకున్నారు. అవునా? అవునమ్మా, నేను చెప్పిందంతా కరెక్టేనా? అవునమ్మా, కరెక్ట్. కానీ ఈరోజు మీ హృదయం అంతా చాలా, ఈరోజు మెసేజ్ ద్వారా ప్రభు మీతో మాట్లాడాడు. అవునా? మాట్లాడారు, పరిశుద్ధాత్మతో ఇప్పుడు నింపాడు. మీ హృదయంలో చాలా సంతోషం ఉంది. సంతోషం. గట్టిగా ఒకసారి దేవుని స్తుతించండి. స్తోత్రం, హల్లెలూయా. ఎంత నవ్వు చూడండి ఆమె ముఖంలో. రాత్రి వచ్చానండి సన్నిధికి, కూర్చున్నాను కానండి భయంకరమైన నొప్పి వచ్చేస్తుందండి. నొప్పి వచ్చేస్తుంటే పిల్లల్ని తీసుకుని వచ్చాను కదా, మళ్ళీ వాళ్ళు ఏడుతారని నేను చూసిన కిందే కూర్చున్నానండి, భరించలేకపోతున్నాను. అలాగే వాక్యం విన్నాను, అమ్మగారు మీకు చేతుల్లోని నెక్స్ట్ షర్ట్లోని ఈ ఎన్ని పుసలు నొప్పి ఉన్న వాళ్ళు ఎవరైనా ఎదురుకు రండి అన్నారు. నేనైతే వెళ్దాం అనిపించింది, కానీ ఎంతోమంది వస్తున్నారు కదా, నేనేం కాదు కదేమో, నన్ను కాదేమో నేను పట్టించుకోలేదండి. పట్టించుకోపోయేటప్పటికి నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక అరగంట కూడా ప్రార్థన చేసుకున్నాను. ఏంటి ప్రభువా నీ సన్నిధికి వెళ్తున్నాను కూడా, నాకు ఈ శోధన ఏంటి నాకు తెలియదు, శరీరం బలహీనత అవుతుంది, కానీ ఆత్మలో చెడిపోతానేమో పడిపోతానేమో అనిపించిందండి. అయినా నేను చదవలేదు, నేను ప్రార్థన చేసుకుని నేను కొంచెం బద్దకిచ్చేటోడుకు మళ్ళీ నొప్పి తగ్గిపోయింది. మళ్ళీ ఇవాళ వచ్చేసరికి ఒక 10 నిమిషాలే గ్యాప్ ఇచ్చింది. మళ్ళీ వాక్యం అయ్యగారు మొదలెట్టేటప్పటికి భయంకరమైన నొప్పి వచ్చేస్తుంటే అయ్యగారు చెప్పిన చూపు కింద కూర్చొని భరించాను. తర్వాత ఇంకో నా వల్ల వద్దని కుర్చీలోకి వచ్చేసాను. కూర్చున్నప్పుడు అమ్మగారు కూడా అలాగే భరించాను. వర్షెట్ అందరినీ పిలుస్తుంటే నొప్పులు ఉన్నవారు ఎవరైనా సరే రండి అంటున్నారు, కానీ నేను రావడంలా. మీరు అలాగే వెనకాల మీకు పరిశుద్ధాత్మ వద్దా, అగ్ని అభిషేకం వద్దా అని అన్నప్పుడు నేను కూడా పరిగెత్తుకొచ్చాను. బైబిల్ నా భర్తగా చెప్పి నాకు చల్లటి గాలి నా మీద తాకినట్టు అనిపించి నేను పడిపోయిన తర్వాత లెగ్దామన్నా కానీ లేవలకు మొత్తం పట్లు వదిలేసినాయి, కాళ్ళు చేతులు అన్నీ కూడా. ఇక్కడికి వచ్చాక ఏదో బాధ కింద వచ్చేసినట్టు అనిపించేసింది. మెట్లెక్కుతుంటే స్టేజ్ మెట్లెక్కినప్పుడు ఆవిరి కింద వచ్చేసింది, వేడి కింద. ఇక్కడికి వచ్చాక కొంచెం కింద కూర్చున్న తర్వాత స్టేజ్ మీద కొంచెం రిలీఫ్ ఇచ్చింది. దేవుడు నా బాధను తీసివేశాడని నమ్ముచున్నాను. మొత్తం పోయిందండి, మొత్తం బాధ పోయిందంట. హల్లెలూయా. లార్డ్ అనాయింటెడ్ విత్ యువర్ హోలీ స్పిరిట్, లార్డ్ టచ్ మాస్టర్ ఇన్ జీసస్ నేమ్. ప్రభుని ఎప్పటి నుంచో నమ్ముకుంటున్నానండి, కానీ నాకు విపరీతమైన పూనకాలు అలాంటివి వచ్చేవి. అలాంటివి వచ్చిన తర్వాత నేను ప్రార్థనలోకి వచ్చిన తర్వాత చాలా వరకు అలాంటివి అన్నిదే పోయిందండి. అసలు అయిన తర్వాత ప్రభువా అప్పుడు నేను వచ్చి నిలబడి నీ ప్రార్థన సన్నిధికి వస్తున్నాను, కానీ నాకు ఈ గాలి ధూళి అలాంటివి లేకుండా, అలాంటి మాట రాకుండా నీ సన్నిధిలో నిలబడేటట్టుకు నాకు అలాగా నిలబెట్టినట్టు చూడు ప్రభువా అని అనుకున్నానండి నా మనసులో. అలా నిలబడిపోయాను. మరి నాకు అలాంటివి ఏం లేకుండా నేను దేవుళ్ళో ఉండాలనుకుంటున్నానని దేవుని మన ఆత్మతో నింపాడు. లార్డ్ టచ్ యర్ ఫాదర్. ఎన్ని రోజుల నుండి? 4 సంవత్సరాల నుంచి నడుము పోటు సెట్ లాగేస్తుంది, తలపోటు మెళ్ళ ఎన్ని లాగేస్తుంది. ఇక్కడ కూడా కూర్చోలో చాలా బాధపడ్డాను. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాక చల్లగా నాకు ఫారం చేతుడు చల్లగా గాలి వచ్చింది. నడుము పోటు పోయిందా? అసలు చాలా తేలిగ్గా ఉందండి, మొత్తం పోయింది. హల్లెలూయా. ఎన్ని రోజులు విన్నారా? 4 సంవత్సరాలు మందులు వాడారా? వాడి మళ్ళీ మానేశానండి. మందులు వాడారు, తర్వాత మానేశారు, స్వస్థత కాలేదు. కానీ ఈరోజు నేను కూడా చేతిలోంచి ప్రార్థన చేయలేదు, ఒక చల్లని గాలి మీ మీద వచ్చిందండి. ఇప్పుడు అస్సలే లేదా? మంచిగా లైన్లో తిప్పి చూడండి. చాలా బాధతో వచ్చానండి. చప్పట్లు కొడదాం, చప్పట్లు కొట్టి ప్రభువును కనపడదాం. చూడండి మెడ కూడా, మహిమ అది కలుగును గాక. చెప్పట్లేదు, మెడ కూడా తిప్పలేకుండా వచ్చారంట. ప్రభు బయలుపరిచారు ఎవరో మెడను ముట్టి స్వస్థపరుస్తున్నాడని. సహోదరికి నడుము మెడ 2 కూడా స్వస్థత అయింది. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. టచ్ ఫాదర్ ఇన్ జీసస్ నేమ్.
ముందు రోజునండి బాగా నడుము పోటుగా ఉంటే రాలేకపోతానేమో అనుకున్నానండి. అయినా సరే వచ్చాను. నేను చెప్పమన్నారు, రాలేదండి. నేను ఈరోజు అయితే ఇంకా ఆగలేకపోయానండి. బాగా అసలు నడుము పోటు ఏమీ లేదండి. మీరు ప్రార్థన చేసినప్పుడు రెండోసారి పైనుంచి పెట్టినప్పుడు మీరు పవర్ అనుకుని బలమైన పరిశుద్ధ చల్లని తాకింది. పరిశుద్ధాత్మతో నింపబడిన నాకైతే కులుకలంతా చాలా బాధపడుతున్నాను. నుంచి చాలా నొప్పితో బాధపడుతున్నాను. నేను ఇది సట్ అయితే ఇందాడు పిలిచారు కానీ అమ్మగారు ఎవరినో అనుకుంటే నేను అశ్రద్ధగా ఉన్నాను. నాకైతే ఇప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తి అభిషేకం వచ్చినట్టు నొప్పి అంతా పోయి స్వస్థత వచ్చింది. దడమెట్టి చాలా బాధగా ఉన్నది. కానీ అందరినీ రమ్మన్నారు కదా ఇక్కడికే. అయితే నేను అక్కడే నుంచుంటే మళ్ళీ ఎక్కడ నిల్చున్నారు? అక్కడ గూపులో నుంచున్నానమ్మా. నుంచుంటే మీరు అన్నారు అభిషేకించాలి, పరిశుద్ధాత్మ పొందుకోవాలి, మీరు ఖాళీ స్థలంలో రారా అంటే సరేనని వచ్చాను అనమాట. వచ్చినప్పుడు చల్లటి గాలి, నేను అసలు ఎలా పడిపోయానో నాకు అసలు తెలీదు. వెంటనే నాకు తగ్గింది. అందరికి పడితే కాలు ఇరిగిపోతుంది, కానీ అభిషేకంలో పడిన మాత్రం ఇరిగిపోయిన కాళ్ళు స్వస్థత పొందుతుంది. హల్లెలూయా. ఇప్పుడు అసలే నొప్పి లేదా? లేదమ్మా. ఇక్కడ పైనుంచి అరకల వరకు కడాను చాలా బాధగా ఉన్నది, కానీ ఇప్పుడైతే లేదా. నిన్న మార్నింగ్ వచ్చేటప్పుడు నేను ఇంటికాడ ప్రేయర్ చేసుకుని వచ్చానండి. పరిశుద్ధాత్మ ఎలాగైతే పొందాలని. అయినప్పటికీ నేను రాలేపోయిన ఎదురికి మీరు రమ్మన్నప్పటికీ మళ్ళీ అన్నారు, మీకు పరిశుద్ధాత్మ వద్దా, పరిశుద్ధాత్మ కావాల్సిన రాండి అన్నారని కదండి. అప్పుడు వచ్చినప్పుడు మళ్ళీ మీరు అటక్గా పరిశుద్ధాత్మ ఇప్పుడే మీ మీదకి వస్తుంది అన్నప్పుడు ఒకేసారి నాకు ఏదో తెలియని పవర్ నాలోకి వచ్చి నేను హఠాత్తుగా ఒక గాలి వచ్చి నేను పడిపోయానండి. నేను పరిశుద్ధాత్మని పొందానని గ్రహించే సాక్ష్యం చెప్పడానికి వచ్చాను. చెయ్యి ఇరిగిందా? పక్షవాతంతో వచ్చిన ఒకడు చెయ్యి అప్పుడప్పుడే పనిచేసిందండి. ఐ రెబ్యూక్ దిస్ పారాలిటిక్ స్పిరిట్, కమ్ అవుట్ ఆఫ్ హిస్ బాడీ ఇన్ జీసస్ నేమ్. చప్పట్లు కొడదాం, చప్పట్లు కొట్టి దేవుని కనపడతాం. చూడండి, ఈయన పక్షవాతంతో వచ్చారు. ఈ చేతులు, ఈ కాళ్ళు ఎంత మాత్రం. ఇప్పుడు చూడండి, ఆయన అంటున్నారు ఏం బాధ లేకుండా ఇప్పుడు మెట్లు ఎక్కానని. అవునండి, నిన్ను కష్టంగా ఎక్కానండి, ఇవాళ సులువుగా ఎక్కానండి. సులువుగా ఎక్కారంట. హల్లెలూయా. మాధవాడనండి. మరి అమ్మగారు జర్సన్ అయ్య గారు అద్భుత రీతిలో ప్రసంగం చేశారు. లాస్ట్లో అమ్మగారు ప్రార్థన చేసేటప్పుడు పరిశుద్ధాత్మ చాలా మంది పొందుకున్నారు, చాలా మంది స్వస్థత పొందుకుంటున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ చేత జర్సన్ అయ్య గారిని అలాగే అమ్మగారిని కూడా పరిశుద్ధాత్ముడు బలంగా వాడుకుంటున్నారని నేను నమ్ముతున్నాను. మరి ఎక్కడైతే జర్సన్ అయ్య గారు అమ్మగారు ఏ ప్రాంతాల్లో సువార్త ప్రకటించినా అనేక మంది పరిశుద్ధాత్మ పొందుకుని పరిశుద్ధాత్మ కృపవరాల చేత స్వస్థత పొందుకుని ప్రభునంతా పరిపూర్ణ విశ్వాసం ఉండడానికి పరిశుద్ధాత్మ సహాయం చేసి నడిపించింది. దేవునికి స్తోత్రం. మరి మేము గోపంపాలెం కలవర కృప మినిస్ట్రీస్ నుంచి వచ్చాం. మరి అమ్మగారి ఒక మెసేజ్ ద్వారా చాలా బలపరచబడుతున్నాం. అలాగే అమ్మగారు ఒక అభిషేకం ద్వారా చాలా స్వస్థతలు చూస్తున్నాం. అలాగే ప్రతి సంవత్సరం కూడా అమ్మగారు మా ఊరికి, మా గ్రామానికి వచ్చి మా సంఘ పరిచర్య ద్వారా కూడా మీటింగ్లో పాల్గొనడం ద్వారా మేము ఇంత దూరం ఆవిడ ఒక వాక్య పరిచర్య కోసం మేము వినడానికి వచ్చాం. చాలా బలపరచబడ్డాం. మేము వచ్చిన టీం అంతా కూడా ఆత్మీయంగా బలపరచబడుతున్నాం. అలాగే అభిషేక స్వస్థత ఆరాధనలు చూస్తున్నాం. ఈరోజు నేను చాలా తలనొప్పితో వచ్చాను. ఇక్కడ అమ్మగారు ఒక అభిషేకం ద్వారా నేను స్వస్థపరచబడ్డాను. ఇంకా పరిచర్యలో అమ్మగారు అలాగే అయ్యగారు కూడా అనేక ప్రపంచవ్యాప్తంగా వాడబడాలని దేవునికి ప్రార్థనలో మేము అనుగుణంగా జ్ఞాపకం చేసుకుంటున్నాం. గుడికలండి దేవుడు అమ్మని ఎంతో అందరికి స్వస్థతగా బాగా కార్యాలు చేశారండి. అమ్మగారు అయ్యగారు చాలా మంది స్వస్థ పొందారండి. మేము కళ్ళారు చూసామండి సాక్ష్యాలు. దేవుడు ఎన్నో కార్యాలు చేశాడండి. ఈ సిరి సాక్ష్యం దేవుడు దీవించిన కాక మాకు ఎంతో, నాకు స్వస్థ వచ్చిందండి. అమ్మగారు ప్రార్థన చేస్తున్నప్పుడు స్వస్థ పొందారండి. నేను ఫస్ట్ రోజు స్వస్థ పొందానండి. ప్రార్థనలు ఎంతో దగ్గరగా జరిగినాయండి. దేవుడికి వందనాలండి. జరిగినటువంటి మీటింగ్ విషయంలో జడ్సన్ అబ్రహాం గారు, అలా ప్రీతి జడ్సన్ మేడం గారు చాలా వాక్యోపదేశంతో మమ్మల్ని బాగా ఆకట్టుకున్నారు. మేము నిజంగా ఆ వాక్యంతో దేవుడు మాతో మాట్లాడాడు. మేడం ఆ యొక్క ప్రసంగం చాలా డెప్త్గా మాట్లాడారు. ఇలాంటి ఆకివీడు ప్రాంతానికి అలాంటి దైవజనులు రావడం ఈ ఆకివీడు చేసుకున్నటువంటి ప్రభు యొక్క కృప. దానికి గల కారణం ఏంటంటే ప్రభు మా పట్ల కృప చూపించి ఈ ప్రదేశానికి ఆ దైవజనులు ఇద్దరిని తీసుకొచ్చాడు. అందుకు ఆ ప్రభుకి స్తోత్రాలు తెలియజేస్తున్నాం, వందనాలు తెలియజేస్తున్నాం. ప్రసంగం వింటున్నామండి, కానీ ఈయన చూడాలని చాలా నుంచి ఆశపడుతున్నాము. కానీ నేటికి ఆయన మా ఆశ నెరవేర్చింది ఆయనతో ప్రార్థన చేయించుకోవడం వల్ల.
కొన్ని ఆశీర్వాదాలు పొందుకుని వెళ్తున్నామండి. మన ప్రీతి జెడ్సన్ గారు, జెడ్సన్ అబ్రహం గారు మా యొక్క ప్రాంతానికి యొక్క వెస్ట్ గోదావరి ఆకివీడి పట్టణంలో ఇంత అద్భుత కార్యం జరగటం ఇదే ప్రప్రదం. దేవుడు ఇటువంటి స్వస్థత వరం గలన దైవజనులు వాడుకోవటం ఎంతో గర్వించదగ్గ విషయం. ఈ యొక్క ప్రార్థన ద్వారా మేము ఎంతో బలపడి ఆత్మలో స్వస్థపడామని మేము నమ్ముచున్నాం. మరి ఆరాధన ఛానల్లో అమ్మగారు అయ్యగారు వాక్యం వింటాను. నేను మరి ఆకివీడి పట్టణంలో మరి మీటింగ్లు అబ్రామయ్య గారు అమ్మగారు కూడా పెడుతున్నారని మరి మాకు తెలిసి నేను భీమవరం నుంచి మరి ఈ వాక్స్ పరిసర ఇంటాకు వచ్చాను. ఈ వాక్స్ వినటం వల్ల నాకు ఎంత ఆశీర్వాదం కలిగి నేను సంతోషంతో ఆనందంతో నేను ఇంటికి వెళ్తున్నాను. నేనైతే ముందు నుంచి బాప్తిసం పొందుకోలేదు, దేవునాత్మ పొందుకోలేదండి. ఇక్కడికి వచ్చిన తర్వాత దేవునాత్మ నన్ను తాకింది. కానీ ఇంత అద్భుత రీతిగా సభలు జరగడం చాలా ఆనందంగా ఉందండి. పాస్టర్ గారు మా మీద చేయబెట్టి ప్రార్థన చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. దేవుని నామానికి వందనాలు. దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడండి. అందరికీ స్వస్థతలు, అద్భుత కార్యాలు ఈ మీటింగ్స్ ద్వారా అనేక మందిని బలపరిచాడు, అనేక మందిని సంఘంలో చేర్చాడు, సంఘాన్ని ఉద్యోగపరిచాడు. అమ్మగారిని అయ్యగారిని బలమైన పాత్రలుగా వాడుకున్నాడు. ఆయన మహిమ నిమిత్తం వాడుకున్నాడండి. దేవునికే మహిమ అండి. నేను 3 రోజుల నుంచి సభలకు వస్తున్నాను. వస్తుంటే నాకు అభిషేకం జరగడానికి అంత ఆశగా ప్రార్థన చేస్తుండగా అమ్మగారు స్టేజ్ దగ్గరికి రమ్మన్నారు. ఎవరైతే అభిషేకం కావాలనుకున్న వాళ్ళు రమ్మన్నారు. నేను వెళ్ళాను. దేవుడు నన్ను అంతా స్వస్థపరిచాడు, ముట్టుకున్నాడు. నాకు అభిషేకం జరిగింది. ఈ 3 సభలు జయప్రదంగా జరిగినాయి. అందువల్ల దేవునికి స్తోత్రం, మహిమ కలుగును.